10వ తరగతి పూర్తయిందా? మీ ఉజ్వల భవిష్యత్తుకు ఇదే తొలి అడుగు. ఏపీ ఆర్జేసీ 2026 ద్వారా అత్యుత్తమ రెసిడెన్షియల్ కళాశాలల్లో మీ స్థానాన్ని ఖాయం చేసుకోండి. అర్హతలు, ఎగ్జామ్ ప్యాట్రన్ మరియు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను ఇప్పుడే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉందండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేద్దామన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే ఏపీఆర్జీసీ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈజ్ ఏపీఆర్జేసీ సెట్? ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుందండి. సో ఎవరైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీగా చదవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఏపీఆర్జేసీ సెట్. సో 10 ప్రెస్టీజియస్ క్యాంపసెస్ ఒకసారి చూద్దాం. బాయ్స్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నాగార్జున సాగర్లో ఉందండి, వెంకటగిరిలో ఉంది, జ్ఞారంపల్లిలో ఉంది, వేములపల్లిలో ఉంది, గుంటూరులో ఉంది, గుంటూరు మైనార్టీలో ఉంది, కర్నూలు మైనార్టీలో ఉందండి. సో గర్ల్స్ క్యాంపసెస్ వచ్చేసి మనకి తాటిపూడిలో ఉంది, బనావాసిలో ఉంది, వైల్పాడ్లో ఉంది. సో అలానే కో ఎడ్యుకేషన్ అండి. సో అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి కో ఎడ్యుకేషన్ సంబంధించిన లొకేషన్ వచ్చేసి మనకి నిమ్మల్కూరులో అయితే కో ఎడ్యుకేషన్ అయితే ఉంటుందండి. సో ఇవి లొకేషన్స్. సో ఈ క్యాంపసెస్లో సో టోటల్ అవైలబుల్ సీట్స్ వచ్చేసి మనకి 1425 సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. సో అక్రాస్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, డబ్ల్యూటీ అండ్ సిజిటి కోర్సెస్కి సంబంధించిన సీట్స్ ఇవి. ఆంధ్ర రీజియన్ సీట్స్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం. టోటల్ సీట్స్ వచ్చేసి మనకి ఆంధ్రాలో 637 సీట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఎంపీసీ కోర్స్లో బాయ్స్కి 153 సీట్స్ అయితే ఉన్నాయి, అలానే గర్ల్స్కి 85 సీట్స్ అయితే ఉన్నాయండి. సో అలానే బైపీసీ కోర్స్ తీసుకున్నట్టయితే బాయ్స్కి 106 సీట్స్ అయితే ఉన్నాయండి, గర్ల్స్కి 55 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఎంఈసీ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే బాయ్స్కి 84 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, గర్ల్స్కి 43 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అలా మనం సిఈసీ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే బాయ్స్కి వచ్చేసి 54 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, గర్ల్స్కి వచ్చేసి 15 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు రాయలసీమ రీజన్లో సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం. టోటల్ రాయలసీమలో మనకి 443 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో మనకి ఎంపీసీ కోర్స్కి బాయ్స్కి 122 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, గర్ల్స్కి 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బైపీసీ కోర్స్లో బాయ్స్కి 79 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, గర్ల్స్కి 40 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనం ఎంఈసీ కోర్స్ తీసుకున్నట్టయితే బాయ్స్కి 58 సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి 30 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సిఈసీలో అయితే ఓన్లీ బాయ్స్కి 36 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, గర్ల్స్కి అయితే సీట్స్ లేవండి. సో ఇప్పుడు మైనారిటీ కేటగిరీ సీట్స్ వచ్చేసి మనకి 345 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో లొకేషన్ వచ్చేసి గుంటూరులో బాయ్స్కి, కర్నూలులో బాయ్స్కి, వైల్పాడ్లో గర్ల్స్కి అయితే ఉన్నాయి. సో ఎంపీసీలో బాయ్స్కి 80 సీట్స్, గర్ల్స్కి అయితే 40 సీట్స్ అండి. బైపీసీలో బాయ్స్కి అయితే 80 సీట్స్, గర్ల్స్కి అయితే 40 సీట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 75% రిజర్వేషన్ ఈ కళాశాలలో అయితే ఉంటుందండి. ఈ కాలేజెస్కి సంబంధించిన రిజర్వేషన్ పాలసీ ఒకసారి చూద్దాం. సో ఓసీకి అయితే మనకి 38% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. సో బీసీ కేటగిరీస్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళకైతే 29% రిజర్వేషన్ అయితే ఉంటుందండి టోటల్గా. సో అలానే మనం ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే 15% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. సో అలానే ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్టయితే 6% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఈ కేటగిరీ బేస్ చేసుకునే మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు. సో అలానే మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉంటాయండి. సో అందులో మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది, సిఏపిఆర్ అర్బన్ వాళ్ళకి 3% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. సో అలానే మనకి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో అవి మీరు రెడీగా అయితే పెట్టుకోండి, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి సో ఎవరైతే ప్రీవియస్ 10th పాస్ అయి ఉంటారో అంటే 2025, 24 అలా పాస్ అయింటారో సో వాళ్ళైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే కాదండి. సో ఎవరైతే ఇయర్ 10th పాస్ అయింటారో సో వాళ్ళు మాత్రం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. సో అలానే ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ పైట్రాన్ అండ్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours 13 minutes అయితే ఉంటుందండి. సో ఇందులో టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఒక్కో సబ్జెక్ట్ కి 50 మార్క్స్ అయితే డివైడ్ చేస్తారు, టోటల్ గా 150 మార్క్స్. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. సో ఎంపీసీ అండ్ ఈఈటీ వాళ్ళకైతే ఇంగ్లీష్ ఉంటుందండి 50 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్కి ఉంటుంది,
ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సిలబస్ అనేది మనకి 10th క్లాస్ సిలబస్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ బైపీసీ అండ్ సిజిటి వాళ్ళకైతే ఇంగ్లీష్లో 50 మార్క్స్ ఉంటాయండి. బయాలజికల్ సైన్స్ అయితే 50 మార్క్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటాయండి. సో ఎవరికైతే సైన్స్ మీద పట్టుంటుందో సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. ఎంఈసీ అండ్ సిఈసీ వాళ్ళకైతే ఇంగ్లీష్లో 50 మార్క్స్ ఉంటాయి, సోషల్ స్టడీస్లో 50 మార్క్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 50 మార్క్స్ అయితే ఉంటాయండి. సో సిఈసి వాళ్ళకు కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. సో మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నాగర్ కర్నూలు, తిరుపతి, కడప, నంద్యాల సో ఇలా సెంటర్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇందులో మీరు నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో అందులో మీరు సెంటర్ అనేది చూస్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్కి మీకు ఈజీ అవుతుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 మార్చ్ 2026 అనేది లాస్ట్ డేట్ అండి. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 24th ఏప్రిల్ 2026 రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. టైమింగ్ వచ్చేసి మనకి 2:30 PM నుంచి 5 PM వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దండి, మీరు త్వరగానే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమేమి కావాలంటే సో ఈ అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 ఉంటుందండి. సో 300 అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో ఆధార్ ఫోటో అండ్ సిగ్నేచర్, స్కాన్ సిగ్నేచర్ అయితే రెడీగా ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకోండి. లేకుంటే ఒక వైట్ పేపర్లో మీరు సిగ్నేచర్ చేసి అది ఫోటో తీసుకొని ఆ ఫోటోని మీ కంప్యూటర్లో కానీ మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో సో అప్లై చేసే వాళ్ళకైతే ఇవ్వండి. సో అలానే మీ ఫోటో కూడా ఇంపార్టెంట్ అండి, ఫోటో కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో అలానే వ్యాలిడ్ మొబైల్ నంబర్. సో వ్యాలిడ్ మొబైల్ నంబర్ అంటే సో మీ మొబైల్ నంబర్ కానీ లేకుంటే మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ అండి, మీ మదర్ది కానీ లేదా ఫాదర్ కానీ మొబైల్ నంబర్ మాత్రమే అప్లికేషన్ ఫామ్లో ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో మీరు అప్లై చేసినట్టయితే వాళ్ళ నంబర్స్ అయితే అక్కడ ఇవ్వద్దండి. ఎందుకంటే మీకు దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే ఆ మొబైల్ నంబర్కి మీకు మెసేజ్ వస్తుందండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. కోర్స్ కనుక సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదండి. సో మీరు చూసి జాగ్రత్తగా మీరు ఫిట్టో సో ఏ గ్రూప్ మీకు ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుందో సో ఆ గ్రూప్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఎంపీసీయా, బైపీసీయా లేకపోతే సిఈసీయా, సో మీకు ఏ గ్రూప్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే గ్రూప్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అలానే మీ క్యాస్ట్, కేటగిరీ కూడా చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఏమైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే మీకు సీట్ అనేది అలర్ట్ చేయరండి. సో జాగ్రత్తగా మేము క్యాస్ట్ అండ్ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దామండి. సో సీట్ వస్తుందా రాదా అనేది సెకండరీ అండి. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాయండి. సో ఫస్ట్ మనం సర్టన్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలండి. సో అప్లై అంటే మనం బేసిక్గా మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో అప్లోడ్ చేసిన తర్వాత దానికి సర్టన్ ఫీ ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ 300 అయితే ఉంటుంది. ఫీ కనుక మీరు పే చేసినట్టయితే మన అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత సర్టన్ డేట్లో మనకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారండి. సో హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అనేది మనం 24th ఏప్రిల్ 2026 రోజు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ర్యాంక్ అనేది అనౌన్స్ చేస్తారండి. సో ర్యాంక్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనం కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.